అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలీలలోనికి మీరు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితే. 예, 감사합니다. కృతజ్ఞతలు. దయచేసి ఫోటో చూపిస్తారా? 예, 이곳은 예루살렘입니다. ఇది యెరూషలేం అండి. 제가 하나님의 은혜로 이스라엘의 8번의 무덤입니다. ఇది యేసుక్రీస్తు వారి సమాధి అండి. 원래 이 무덤은 아리마대 부자 요셉의 무덤이었습니다. ఇది ధనవంతుడైన యోసేపు తన సమాధి అండి. ఇంత ముందు 저기 앉아 있는 두 사람 저하고 제 아내입니다. అక్కడ కూర్చుని ఉన్నారు కదా, అది నేను, అదే విధంగా మా భార్య అండి. 예수님이 십자가에 못 박혀 죽으셨고 యేసుక్రీస్తు వారు మన కోసం శిలువ పైన చనిపోవడం జరిగింది. 이 아리마대 부자 요셉의 무덤에 묻히셨습니다. అరిమద యోసేపు అనే ధనవంతుడి యొక్క సమాధిలో యేసుక్రీస్తు వారు సమాధి చేయబడడం జరిగింది. 예수님이 십자가에 못 박히신 골고다에서 이 무덤까지는 600야드, 800m가 됩니다. 800m. 골고다에서 కొల్గొతా నుండి ఈ సమాధి వచ్చేసి 800 మీటర్ దూరం ఉంటుందండి. 아주 가까운 거리죠. చాలా దగ్గరగా ఉందండి ఆ సమాధి అనేది. 저희가 이곳에 가서 예수님의 죽으심을 기억하게 되었습니다. మేము ఆ చోటుకి వెళ్ళి యేసుక్రీస్తు వారి మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. 두 번째 사진 부탁드리겠습니다. రెండు ఫోటోలు దయచేసి చూపించండి. 자, 이곳은 예수님이 십자가에 못 박혀 죽으셔서 예수님의 시체가 누웠던 장소입니다. ఇక్కడ మీరు ఈ ఫోటో చూస్తున్నారు కదండి. యేసుక్రీస్తు వారు శిలువ పైన చనిపోయిన తర్వాత తను సమాధి చేయబడ్డ ప్రాంతం అండి, ఆ చోటు అండి ఇది. 예수님이 십자가에 못 박혀 죽으시고 యేసుక్రీస్తు వారు శిలువ పైన తను చనిపోయిన తర్వాత 배 옷에 둘려서 저기에 눕히셨습니다. తనని సమాధి చేయబడి అందులో ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది. 저 장소에서 예수님의 죽으심을 깊이 기억할 수 있었습니다. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకోగలిగాను లోతుగా. 여러분, 예수님은 부활하셨습니다. యేసుక్రీస్తు వారు పునరుద్ధానులయ్యారండి. 예수님이 우리 죄를 담당하셨고 యేసుక్రీస్తు వారు మన పాపాలన్నీ తన పైకి మోసుకొని 우리 죄값을 갚기 위해서 ఆయన మన పాప యొక్క జీతాన్ని చెల్లించడానికి 예수님 십자가에 못 박혀 다 이루었다고 하셨습니다. యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోయి ఇది సమాప్తమైనది అని అన్నారు. 예수님은 저곳에 장사되셨습니다. యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతంలో సమాధి చేయబడ్డారు. 그리고 예수님은 3일에 만에 약속하신 대로 부활하셨습니다. యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసినట్టుగానే 3 రోజుల తర్వాత తను తిరిగి లేపబడ్డారు. 제가 저 무덤에 가서 నేను ఆ సమాధి దగ్గరికి వెళ్ళి 예수님이 묻혀주셨던 무덤, యేసుక్రీస్తు వారు చనిపోయి ఉన్న ఆ సమాధి దగ్గరికి వెళ్ళి 예수님이 시체로 누우셨던 그곳을 보았지만 యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఎక్కడైతే పాతిపెట్టబడిందో ఆ ప్రాంతాన్ని, ఎక్కడైతే పడుకున్న ఆ ప్రాంతం మేము చూడడం జరిగింది. 예수님은 ఇక్కడ మగ్దలీను మరియా, అదే విధంగా వేరే ఒక మరియా వాళ్ళు వెళ్ళడం 예수님이 జరిగింది. 묻히셨던 저 무덤에 찾아갔습니다. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. 예수님의 무덤을 보러고 찾아갔습니다. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క సమాధిని చూడడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. 여러분, 저들이 하나 알지 못했던 사실, 믿지 못했던 사실이 있었습니다. కానీ మనము నమ్మని ఒక సత్యం ఉందండి. 예수님이 십자가에 못 박혀 죽은 걸 보고 믿었습니다. వాళ్ళు యేసుక్రీస్తు శిలువ పైన చనిపోయి ఆయన మరణించాలన్న విషయాన్ని వాళ్ళు చూశారు. 예수님이 저 무덤에 장사됐다는 걸 알고 있었습니다. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలుసు. 여러분, 그들은 예수님이 저 무덤에 묻혀 있다고 생각하고 있었습니다. ఇంకా వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే యేసుక్రీస్తు అదే సమాధిలో ఇంకా ఉన్నారు 하지만 అనుకుంటున్నారు. 예수님이 십자가에 못 박혀 돌아가시기 전에 제자들과 그의 사람들에게 말씀하시고 약속하셨습니다. కానీ యేసుక్రీస్తు వారు శిలువ పైన చనిపోయే ముందు తన శిష్యులతో తను వాగ్దానాన్ని చేయడం జరిగింది. 너희들이 다 나를 부인할 거야. మీరు నన్ను అందరూ తృణీకరిస్తారు, 그렇지만 కానీ 나는 부활할 것이고 నేను తిరిగి పునరుద్ధానుడవుతాను. 내가 갈릴리에 갈 거야. నేను గలీలీకి వెళ్తాను. 내가 너희들 먼저 갈릴리에 가서 నేను మీకంటే ముందుగా గలీలీకి వెళ్ళి 내가 다시 너희들을 갈릴리에서 만나겠다. నేను మిమ్మల్ని అందరినీ తిరిగి గలీలీలో కలుస్తాను. 하나님, 예수님은 분명히
약속하셨습니다. యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా తన వాగ్దానం చేశారు. 제자들은 또 그의 사람들은 예수님이 하신 그 약속의 말씀을 들었습니다. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శిష్యులు యేసుక్రీస్తు యొక్క వాగ్దానాన్ని వినడం జరిగింది. 하지만 믿지 못했어요. కానీ ఆ వాగ్దానాన్ని వాళ్ళు విశ్వసించలేదండి. 예수님이 십자가에 못 박혀 죽으시고 장사되고 부활하셨지만 యేసుక్రీస్తు వారు శిలువపై చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానులు అయ్యారు. కానీ 그들이 부활하시고 갈릴리에 가신 것을 믿었다면 ఒకవేళ వాళ్ళు గనక యేసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధానులు అయ్యి గలీలీకి వెళ్ళాలని విశ్వసించినట్టయితే 그들은 전부 기쁜 마음으로 갈릴리에 갔을 것입니다. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషమైన హృదయంతో వాళ్ళందరూ గలీలీకి వెళ్ళేవారు. 단 한 사람도 갈릴리에 가지 않았습니다. కానీ ఒక్కరు కూడా గలీలీకి వెళ్ళలేదు. 예수님이 죽은 걸 보고 믿었지만 వాళ్ళు యేసుక్రీస్తు వారు చనిపోవడం చూసి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని విశ్వసించారు. కానీ 부활하실 것을 믿지 못했습니다. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానులు అయ్యారనే మాటని వాళ్ళు విశ్వసించలేకపోయారు. 막달라 마리아 다른 마리아가 예수님 무덤에 갔습니다. ఇక్కడ మగ్దలీని మరి అదే విధంగా వేరే ఒక మరియ వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. 여러분 2절에 ఇక్కడ 2వ వచనంలో చూసినట్టయితే 천사가 ఇక్కడ దేవుని యొక్క దేవదూత 하늘에서 내려와서 తను పరలోక రాజ్యం నుండి దిగి వచ్చి 그 무덤을 막고 있던 큰 돌을 ఆ సమాధిని కప్పివేస్తున్న ఆ పెద్ద రాయిని 치워버렸습니다. అక్కడ నుండి తొలగించేసిందండి. 그 큰 돌 무덤이 치워져 있었습니다. ఆ పెద్ద రాయి ఆ సమాధిని అడ్డుకుంటా ఉండింది. 왜 그런지 아십니까? ఎందుకో తెలుసా అండి? 막달라 마리아가 예수님이 무덤에 묻혀 있다고 생각하고 있습니다. ఎందుకంటే మగ్దలీని మరియ వేరే ఒక మరియ ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారు ఇంకా సమాధిలోనే ఉన్నారు అని అనుకుంటున్నారు. 그 무덤을 치워서 ఆ దేవుడు ఏం చేశాడంటే ఆ ఒక రాయిని తొలగించి 그 돌 무덤을 치워서 ఆ రాయిని ఆ సమాధి ఎదుట నుండి తొలగించి 아니야 예수 너희들이 십자가에 못 박혀 죽으신 그 예수님을 찾는 줄 내가 알아. నాకు తెలుసు మీరందరూ శిలువ పైన చనిపోయిన యేసుక్రీస్తుని వెతుకుతా ఉన్నారని. 하지만 예수님 부활하셨어. కానీ యేసుక్రీస్తు వారు పునరుద్ధానులు అయ్యారు. 예수님 너희들에게 약속하신 대로 యేసుక్రీస్తు వారు మీ అందరికీ వాగ్దానం చేసినట్టుగానే 너희들 갈릴리로 가라. మీరందరూ గలీలీకి వెళ్ళండి. 너희들이 제자들에게 찾아가서 మీరు శిష్యులందరి దగ్గరికి వెళ్తూ 베드로에게 찾아가서 పేతురుని వెతుక్కుంటూ మీరు పేతురు దగ్గరికి వెళ్తూ 예수님 부활하셨고 యేసుక్రీస్తు వారు పునరుద్ధానులు అయ్యారు. 갈릴리에 예수님이 계시다는 것을 알려라. గలీలీకి వెళ్ళి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారని వెళ్ళి వారందరికీ ప్రకటించండి. 예수님이 부활하시고 యేసుక్రీస్తు వారు పునరుద్ధానులు అయిన తర్వాత 승천하실 때까지 40일간 యేసుక్రీస్తు వారు చేసిన వాగ్దానాన్ని వాళ్ళు విశ్వసించేలా చేయడం కోసము ఆ విధంగా చేయడం జరిగింది. 나는 부활했고 నేను తిరిగి పునరుద్ధానుడయ్యాను. 내가 너희들보다 갈릴리에 먼저 가리라. నేను మీ అందరికంటే ముందుగా నేను గలీలీకి వెళ్తాను. 여러분 우리는 부활을 찾아갈 수 없습니다. మన అందరము ఆ ఒక పునరుద్ధానాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేమండి. 우리가 부활을 찾으려고 해도 మనము పునరుద్ధానాన్ని యేసుక్రీస్తుని వెతకాలని ప్రయత్నించినప్పటికీ 우리는 부활하신 예수님을 찾을 수 없습니다. మనము యేసుక్రీస్తు వారు పునరుద్ధానులు అయ్యారు. 그리고 예수님이 그들에게 나타나셨습니다. యేసుక్రీస్తు వారు అందరికీ కనిపించడం జరిగింది. 아멘. ఆమేన్. 여러분 요한복음 11장 25절에 మనం యోహాను సువార్తలో కనుక చూసినట్టయితే 16వ అధ్యాయంలో 예수께서 가라사대 యేసుక్రీస్తు వారు ఏ విధంగా సెలవిచ్చారు? 나는 부활이요. నేను పునరుద్ధరణ యేసుక్రీస్తు. 베다니에 있는 나사로가 병이 들었습니다. చూసినట్టే యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్న బేతనీలో ఉన్న లాజరు అనారోగ్యం. దయచేసి అతను ఆరోగ్యం కూడా మీకు త్వరగా వచ్చి తను స్వస్థపరచండి. 예수님 그곳에 빨리 가지 않으셨어요. యేసుక్రీస్తు వారు అక్కడికి త్వరగా వెళ్ళలేదండి. సరేనా? 어디 계셨어요? యేసుక్రీస్తు వారు ఆలస్యంగా 그리고 나사로 베다니에 들어가기 전에 ఆయన బేతనీకి వెళ్ళకన్నా ముందు 그 입구에서 ఎప్పుడైతే తను ఆ బేతనీ ఆరంభంలో ఉన్నాడో 마르다를 기다렸습니다. మార్తా సరేనా? పెట్టేసాలే, ఊరే వీడియో పెట్టేసాలే. మాటలు విని యేసుక్రీస్తు సరేనా?